పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చేయని విధంగా 1000 రూపాయలు పింఛను గాని, అదే మనకి 5 కేజీల బియ్యం గాని, ఇంకా చూస్తే చంద్రన్న బీమా పథకం గాని, పిల్లలకు నెలవారీగా స్కాలర్షిప్లు గాని, ఇవన్నీ ఎక్కడా జరగలేదు. ఆ విధంగా మనం చేస్తున్నామంటే దానికి కారణం మీ ఆశీస్సులేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ సమస్య లేకుండా చేయడానికి ఎమ్మెల్యేలందరినీ, కార్యకర్తల్ని, నాయకుల్ని ఒక జవాబుదారీతనంగా మీ గుళ్ళ కోసం జన చైతన్య యాత్ర కూడా పెట్టాం. ఇంకా ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలుంటే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. మీరు కూడా త్యాగాలు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు కోసం ఏ మాత్రం ఇబ్బంది లేకుండా భూమి ఇచ్చారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని మీ సహకారానికి. తొందరలోనే చింతలపూడి ప్రాజెక్టు కూడా శ్రీకారం చుడతాం. ఈ మెట్ట ప్రాంతాలన్నీ కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే కాదు, మంచి పంటలు కూడా ఏ పంటలు వేయాలో ఎప్పటికప్పుడు మీ అందరికీ చెప్తాం. పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. ఇవన్నిటికీ శ్రీకారం చుట్టి అన్ని విధాలా మేము ఆదుకుంటాం. ఇప్పుడు తాత్కాలికంగా అయితే ఈ యొక్క 1000 రూపాయలు 500 రూపాయల రద్దు వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చాయి. నేను ప్రతిరోజు ఆ పని మీదనే ఉన్నా, నిద్ర కూడా రావడం లేదు మీ కష్టాలు చూస్తా ఉంటే. కానీ ఈరోజు పరిష్కారం చేయాలి. కానీ ఒక విధంగా ఆలోచిస్తే 2000 రూపాయలు పెద్దవాళ్ళకే ఎక్కువ ఉపయోగపడితే పేదవాళ్ళకి ఎవరికి ఉపయోగపడవు. దానికి చిల్లర నోట్లు కూడా దొరకడం లేదు. అందుకని నేను ఆలోచించేది, మిమ్మల్ని కోరేది, మీరు కూడా జన్ధన్ అకౌంట్లు అందరూ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అదే మరి, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు చిన్న కరెన్సీ లేదు, ఇప్పట్లో రాదు, పెద్ద డబ్బుల వల్ల మనకు లాభం లేదు. దీనివల్ల మన వ్యవసాయం ఆగిపోవడము, చిన్న చిన్న వ్యాపారాలు ఆగిపోవడము, దైనందిక ఆర్థిక కార్యక్రమాలు ఆగిపోవడానికి వీలు లేదు. దానికోసమే నేను ఈరోజు మధ్యాహ్నం కూడా మళ్ళీ ఎస్ఎల్బిసి అంటే బ్యాంకర్స్ అందరితో మీటింగ్ కూడా పెట్టాను. ఏ విధంగా చిన్న కరెన్సీ మీకు అందుబాటులో 100 రూపాయలు 50 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు ఎట్లా అందుబాటులో పెట్టాలి. ఒకటి. రెండోది, వీలైనంత జన్ధన్ అకౌంట్ లో కానీ మామూలు అకౌంట్లు చేసుకోవాలి. మీరందరూ కూడా రూపీ కార్డు కూడా తీసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో నరేగా డబ్బులు కానీ అన్ని డబ్బులు అందులో వేస్తే మీకు ఎక్కడ పోయినా ఈ కార్డు ద్వారా వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంటుంది. మీరు ఫేర్ ప్రైస్ షాప్ పోతారు, ఉదాహరణకి ఈ పాస్ ఉంది, ఈ కార్డు పెడితే మీరు 20 రూపాయలు 20 రూపాయలు కట్ చేసుకుని ఆటోమేటిక్ గా మీకు బిల్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీ అకౌంట్ లో రియల్ టైమ్ లో అడ్జస్ట్ అయిపోతుంది. నేను అందుకనే ఇంకో పక్క చూస్తే ఎక్కడికక్కడ మొబైల్ కరెన్సీ అంటే మనందరికీ సెల్ ఫోన్ ఉన్నాయి. తమ్ముడు అందరి దగ్గర బ్రహ్మాండంగా ఫోటోలు తీస్తున్నారు, నా అంత మీటింగ్ అంతా షూటింగ్ చేస్తున్నారు. కానీ మీ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. ఆ సెల్ ఫోన్ ఉపయోగించుకొని నేరుగా అవతల వాళ్ళకు కంప్యూటర్ ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనుక్కోవచ్చు. ఎప్పటికెప్పుడు ఎంత పోయిందో మీ కంప్యూటర్లోనే, మీ సెల్ ఫోన్లోనే మీరు చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఒకరు నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలి. ఇది చేయగలిగితే మన రాష్ట్రంలో ఈ కరెన్సీ బెడదొడదు. రాబోయే రోజుల్లో ఈ దొంగల ముఠా ఉంది, అవినీతి పరుల ముఠా ఉంది. రాష్ట్రాన్ని చుట్టేశారు, తాపమారు చుట్టేసుకొని వాళ్ళ ఇళ్లలో పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఆర్థిక వ్యవస్థని వాళ్ళకి చాలా బాధ ఉంది. సరే, ఆ విషయం నేను ఇప్పుడు మాట్లాడడం లేదు, అది అవసరం లేదు. ఇప్పుడు నా బాధ్యత మీకు కష్టాలు లేకుండా చేయడం. అందుకే 3 గంటలు పెట్టాను. అయితే పోలవరం రాకపోతే మళ్ళీ నిలిచిపోతే మళ్ళీ వచ్చాను. ఇక్కడ మీటింగ్ ఉందని కూడా ఊహించలేదు. మీరందరూ ఉత్సాహం చూస్తే ఎక్కడికి పోయినా నన్ను